ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవునికి నా వందనాలు. వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనాలు. సేవా అనుభవాలు అనే ఈ యూట్యూబ్ ఛానల్ కార్యక్రమం ద్వారా నేను మరియు మా టీం మీ ముందుకు వస్తున్నాము. సేవా అనుభవాల యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన తలాంతుని బట్టి, నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి ఈ సేవా అనుభవాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సేవా అనుభవాల యొక్క ముఖ్య ఉద్దేశము దైవ సేవకులు, దైవ సేవకురాండ్రులు, సహోదరి సహోదరులు, విశ్వాసులు వారి యొక్క జీవితాలు దేవుని వైపు ఏ విధంగా తిప్పబడ్డాయి, దేవుని కొరకు వారు చేసిన త్యాగాలు, అద్భుతమైన సాక్ష్యాలను మీ ముందుకు తీసుకురావడమే మా యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. దేవుని సేవలో దేవుడు సేవకులను ఏ విధంగా ఎన్నుకున్నాడు, వారి యొక్క కష్టాలు, వారి యొక్క బాధలు, ఇబ్బందులు, ఇరుకులో నుండి దేవుడు ఏ విధంగా వారిని ఎన్నుకున్నాడు, ఒక సంఘము ఏర్పడటానికి వారు పడిన కష్టాలు, అలాగే వారి యొక్క అనుభవాలను తెలియచేయటము, అలాగే స్త్రీలు ఒకవైపున కుటుంబమును చూసుకొనుచు అలాగే సేవలో ఎంతో బలంగాను వాడబడుచున్నారు. వారి జీవితాల త్యాగాలు వెనుక ఉన్న దేవుని యొక్క ప్రణాళికను గురించి ఈ సేవా అనుభవాలు అనే కార్యక్రమం ద్వారా తెలియచేయటమే మా యొక్క ఉద్దేశమై ఉన్నది. అదే విధముగా సంగీత పరిచర్య చేయువారు, సంగీత కళాకారులు, పాటల రచయితలు వారి యొక్క జీవిత సాక్ష్యాలను ఈ విధంగా దేవుని సేవలో ఏ విధంగా వాడబడుతున్నారు, మనకి కంటికి కనబడే కొన్నైతే కనబడకుండా మరుగై ఉన్నవి ఎన్నో దేవుని సేవలో ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా మీ ముందుకు తీసుకురావాలన్నదే మా యొక్క చిన్న ప్రయత్నం. భారతదేశానికి విలియం కేరీ, మదర్ తెరెసా లాంటి వారు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. మన క్రైస్తవ సహోదరి సహోదరులు ఎన్నో సేవా కార్యక్రమాలను జరిగించుచున్నారు. పేద ప్రజలకు వైద్య సేవలు, విద్యా సేవలు అందించటంలో క్రైస్తవ్యము ఎంతగానో ముందుగా ఉన్నది. ఇలాంటి సేవలు అందించే వారిని మా సేవా అనుభవాలు అనే యూట్యూబ్ ఛానల్ కార్యక్రమం ద్వారా మీ ముందుకు తీసుకురావడమే మా యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. క్రైస్తవంలో క్రమశిక్షణ, భక్తి కలిగి జీవిస్తున్న అనేక మంది యవనస్తుల వారి అనుభవాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. క్రైస్తవ భక్తుల జీవితాలను, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల రచయితలను, వారి యొక్క అనుభవాలను మీ ముందుకు తీసుకువస్తున్న ఈ చిన్న ప్రయత్నము. మీ అమూల్యమైన అనుభవాలను, సాక్ష్యములను ఈ సేవా అనుభవాలు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియచేయాలనుకున్న వారు మమ్మలను సంప్రదించగలరు. అందరికీ వందనాలు.